రూపాంతర కొండ మీద చూసిన విషయం చాలా గొప్పది. నేను కళ్ళారా చూశాను. కానీ దానికి సరి సమానంగా మరి ప్రవచన వాక్యం కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. దాన్ని కూడా మనం తెలుసుకోవాలని ఇక్కడ పేతురు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదే చివరిగా 20-21 వచనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుని నింపుదల వల్ల కలిగిన ఇది ప్రవచనం అని చెప్పి ఇక్కడ చెప్తున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నామండి. మరి ఇంకా మనం ఈ రూపాంతర కొండ మీద ఏం జరిగిందో చూడాలని అనుకుంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనానికి వెళ్తే ఇక్కడ మీరు చూడగలరండి. చాలు ఇక్కడ మరి ఇదే వచనం చూసుకోండి. ఎందుకు రూపాంతర కొండ మీదకి యేసు ప్రభు పేతురు యోహాను యాత్రను తీసుకువెళ్ళాలంటే ప్రార్థన చేయడానికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన రూపాంతరం చెంది ఇక్కడ 2వ వచనం తీసుకుంటే ఆయన ముఖము సూర్యుని వల్లే కాంతివంతంగా ప్రకాశించింది. తర్వాత ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లగా అయినా అని ఇక్కడ రాస్తుందండి. ఇంకా మనం దీన్నే మార్కు సువార్తలో 9వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అది ఇంకా మంచు వల్లే తెల్లగా రాయబడి ఉన్నది. తర్వాత ఏం రాయబడి ఉన్నదండి? ఏ చాకలి వాడు ఏ చాకలి వాడు మరి అంత తెల్లగా కనపడుతున్నట్టు మనకి రాయబడి ఉన్నది. తర్వాత ఇక్కడ మోషే ఏలియాతో మాట్లాడుతున్నట్టు 17వ అధ్యాయం మత్తయి సువార్త 17:3లో రాయబడి ఉన్నది. ఇదే మనం లూకాలో ఏం మాట్లాడారు అని చూస్తే లూకా సువార్త 9వ అధ్యాయం 32వ వచనం చూస్తే లేదండి సారీ 31 సో ఇక్కడ యేసు ప్రభుతో మోషే ఏలియా ఆయన పొందుకో శిలువ మరణం గురించి మాట్లాడుతున్నట్టు, తర్వాత ఇంకా మాట్లాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక ప్రకాశమైన మేఘంలో 5వ వచనం మత్తయి సువార్త 17:5లో చూస్తే ఒక ప్రకాశమైన మేఘంలో తండ్రి అయిన దేవుడు కనపడి ఈయన ప్రియ కుమారుడు ఈయన చెప్పిన మాటలు వినండి అని చెప్పి ఇక్కడ మనకి రాయబడి ఉన్నది. సో ఇక్కడ పేతురు మళ్ళీ మన ఇచ్చిన వాక్యాన్ని అంశానికి వస్తే 2వ పేతురు 1:17-20 చూస్తే ఈ రూపాంతర కొండ మీద మేము చూసింది ఎంతో గొప్ప విషయం. ఇది మేము తక్కువ అని చెప్పట్లేదు, కానీ దానికి సరి సమానమైనది ఇంకొకటి ఉందండి. అదేంటంటే ప్రవచన వాక్యం. ఈ ప్రవచన వాక్యం మరి చూస్తే మరి అనేక ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన జన్మంలో మరి ఆయన చేసిన కార్యాలు, మరి ఆయన మరణం, ఆయన పునరుద్ధానాలు, ఎన్నో ప్రవచనాలు ఆయన నెరవేర్పు మనం చూడగలిగాం. అలానే ఇప్పుడు మరి ఈ ప్రవచనం ఎందుకు మనకు అవసరం అంటే మరి ఆయన నెక్స్ట్ జరగబోయే విషయం ఏంటంటే 2వ రాకడి. యేసు ప్రభు 2వ రాకడి మనకి రాబోతున్నది. సో ఈ 2వ రాకడిలో మరి జరగబో కొన్ని విషయాలు మరి తెలుసుకోవాలి అని చెప్పి పేతురు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ప్రవచన వాక్యం గురించి ఏం చెప్తున్నాడంటే ప్రవచనం అనేది వేకోసుకగా మరి పేతురు ఇక్కడ చెప్తున్నాడు. మరి వేకోసుక అంటే కొన్ని ప్రపంచంలో కొన్ని ఏరియాస్లో కొన్ని సీజన్స్లో కొన్ని టైమ్స్లో ఉదయాన్నే సూర్యోదయం ముందు ఒక ఆకాశంలో వెలుగు కనిపిస్తుందండి. అది వచ్చి సూర్యోదయం వల్ల కలిగిన వెలుగు కాదు, వేకువ చుక్క కలిగిన వల్ల కలిగిన వెలుగు. వేకువ చుక్క కలిగిన వెలుగు తర్వాత కొంతసేపటికి సూర్యోదయం జరుగుతుంది అని చెప్పి చెప్తారు. సో ఈ ప్రవచనం అనేది వేకువ చుక్కగా తీసుకుంటే నెక్స్ట్ జరగబోయేది సూర్యోదయం. సో సూర్యోదయం అనేది ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు అని చెప్పి పేతురు భక్తుడు చెప్తున్నాడు. సో మనం వేకువ చుక్కను చూస్తే ఖచ్చితంగా కొంతసేపు తర్వాత, కొంతసేపు అంటే కొంత సమయం తర్వాత, కొన్ని సంవత్సరాల వరకు మేము వెంటనే అవుతుంది, కొంత సమయం తర్వాత మరి ఆ ప్రవచనం నెరవేర్పు మన జీవితంలో మనం చూడగలమని, అది ఒక సూర్యోదయం వలె ఉంటుందని చెప్పి ఇక్కడ పేతురు మనకి చెప్తున్నాడు. ఇక్కడ మరి యేసుక్రీస్తు గొప్ప దేవుడు, ఆయన మరి ఒక ప్రవక్త కూడా, మరి ఆయన నోటి ద్వారా చెప్పిన కొన్ని ప్రవచనాలు మరి 2వ రాకడ ముందు
జరగబోయే కొన్ని ప్రవచనాలు మరి ఎట్లా ఆయన ప్రవచనాలు ప్రవచించాడు, తర్వాత ఆయన ఎట్లా నెరవేర్పు మన లోకంలో చూడగలిగామని చెప్పి చూస్తే మత్తయి సువార్త 24 అధ్యాయానికి వెళ్తే మొదటి వచనం మనం చదువుకుంటే అండి, మొదటి 2 వచనాలు అండి. మత్తయి సువార్త 24 ఇది ఇక్కడ మనకి శిష్యులు కుమారుడైన దేవుడు యేసు ప్రభుకి ఆయన మందిరాన్ని చూపించి, మందిరం యొక్క మహిమను చూపించి, గొప్పతనాన్ని చూపించి, ఇది చూసారా మీరు ఎంతో గొప్పగా ఉంది కట్టడం అని చూపిస్తే యేసు ప్రభు దేవుడు ఏం చెప్తున్నా అంటే రాయి మీద రాయి ఉండదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. దీని ఇంకా రాయి మీద రాయి ఉండదు అని చెప్తే ఇంకా దీన్ని ఇంకా కొంచెం లోతుగా చూడాలంటే లూకా సువార్త 21:20 వస్తున్నాం అండి. సరే ఓకే అండి, సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఇది లోకంలో మన దొరికి ఇది ఎప్పుడు జరిగింది, యేసయ్య ప్రవచించాడు రాయి మీద రాయి ఉండదని చెప్పి. మరి ఇది ఎప్పుడు జరిగిందని చూస్తే యేసుక్రీస్తు ప్రభు మొదటి శతాబ్దంలో 30 సంవత్సరాలు చనిపోయి తిరిగి లేచినట్టు మనం చూస్తే 70వ శతాబ్దంలో ఏమైందంటే యెరూషలేం, ఇక్కడ ఏమని రాస్తున్నాం 20 వచనంలో యెరూషలేము కట్టడి చేయబడుతుంది అని చెప్పి రాశారు. ఈ కట్టడి అనేది మన హిస్టరీలో చూస్తే 70వ శతాబ్దంలో ఒక సైన్యాధిపతి వెస్పేసియన్ అనే ఒక సైన్యాధిపతి యెరూషలేం పట్టణాన్ని చుట్టుముట్టాడండి. చుట్టుముట్టి మరి అప్పుడు సమయంలో ఏం జరుగుతుందంటే ఒక రాజ్యాన్ని మరి జయించాలంటే ఫస్ట్ చుట్టుముట్టి తర్వాత దాన్ని బలిహీనపరిచి తర్వాత దాని మీద అటాక్ చేసి దాన్ని సర్వనాశనం చేసి ప్రణాళిక ఉండేదండి. సో వాళ్ళు ఫస్ట్ చుట్టుముట్టారండి. చుట్టుముట్టిన తర్వాత కొంతసేపటికి ఏమైందంటే ఆయనకి ఒక ప్రమోషన్, మరి ఆయన కేవలం సైన్యాధిపతి, ఆయన ఒక రాజుగా లేకపోతే చక్రవర్తిగా మరి ఆయనకి ప్రమోషన్ దొరకడం వల్ల మరి రోమా క్యాపిటల్ ప్రదేశానికి వెళ్ళడం వల్ల మరి సర్వ సైన్యాన్ని తీసుకుని వెళ్ళడం వల్ల చుట్టడి కొంతసేపు మరి తీయబడి ఉందండి. దానివల్ల అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ 21వ వచనంలో చూస్తే యూదాలో ఉన్నవారు కొండల మీదకి, తర్వాత మధ్యలో ఉన్నవారు బయటికి, మరి ఎవరన్నా పల్లెటూరులో ఉంటే లోపలికి రావద్దని చెప్తున్నారు. సో యేసుక్రీస్తు ప్రభు ప్రవక్తగా గుర్తించిన అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరి ఇది నమ్మి ఆ కట్టడి తీసివేయబడినప్పుడు వారు చాలా మంది పారిపోయారు. ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వారు ఏమయ్యారంటే 24వ వచనంలో రాయబడి ఏమంటే చాలు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఆయన ప్రమోషన్ రావడం వల్ల వెస్పేసియన్ అనే ఒక సైన్యాధిపతి రాజుగా మరి రాజ్యాభిషేకానికి అక్కడికి వెళ్ళిన కొంత సమయానికి ఆయన కుమారుడు టైటస్ అనే కుమారుడు మరి మళ్ళీ వచ్చి యెరూషలేమును కట్టడి చేసి మరి దాన్ని సర్వనాశనం చేసి అక్కడ ఉన్న మిగిలిన ప్రజల్ని సర్వనాశనం చేసినట్టు, వారిని దాసీలుగా చేసుకొని మరి అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళినట్టు, తర్వాత యెరూషలేం పట్టణము అన్యుల ద్వారా త్రొక్కబడినట్టు, ఈ అన్యుల ద్వారా ఎప్పటి వరకు త్రొక్కబడిందంటే ఒక సమయం వరకు త్రొక్కబడినట్టు అక్కడ రాయబడినది. సో ఆ సమయం మనం మరి హిస్టరీలో తీసుకుంటే ఇప్పుడు ఇస్రాయేల్కి మరి ఒక కంట్రీగా ఫామ్ అయింది, ఒక దేశంగా నిర్మించబడింది. 1948లో మరి యెరూషలేం పట్టణంగా నిర్మించబడింది. అప్పటి వరకు ఈ ప్రవచనం నెరవేర్పు మనం చూడగలుగుతున్నాం. సో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు రాయి మీద రాయి ఉండదని. సో ఆ రాయి మీద రాయి ఉండదని ప్రవచనం నెరవేర్పు ఈ టైటస్ అనే రాజు మరి వచ్చి యెరూషలేం పట్టణాన్ని ధ్వంసం చేసి రాయి మీద రాయి లేకుండా చేశాడని ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు. మరి ఆ వేకువ చుక్క తర్వాత సూర్యోదయం, వేకువ చుక్క అనేది ప్రవచనం అనుకుంటే దాని నెరవేర్పు మరి సూర్యోదయంగా మరి ఇక్కడ ప్రజలు చూస్తున్నట్టు ఎందుకు యేసు ప్రభునే ఒక ప్రవక్తగా ఒక దేవుడిగా నమ్మిన వాళ్ళు మాత్రం ఇది చేయగలిగి పారిపోయారు. వాళ్ళు మాత్రం తప్పింపడ్డారు, మిగతా వాళ్ళు ఇరుక్కుపోయారు. ఎవరైతే నమ్మలేదో
వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఇంకా ఇంకా మరి మత్తయి సువార్త 24లో ఇంకో ప్రవచనం చూసుకుంటే మత్తయి సువార్త 24 15వ అధ్యాయం 15వ వచనం. సరే, ఇక్కడ ఏమైందంటే అతి పరిశుద్ధ స్థలం, మీకు ప్రత్యక్ష గుడారం చూస్తే అక్కడ అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేది. అక్కడ మందసభ దేవుని మందసభ పెట్టుకుంటుందండి. సో ఈ అతి పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైన విషయాన్ని ఇక్కడ చూస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైనది ఏమై ఉండొచ్చు అంటే మరి మనం చూస్తే 2 దశలోనిక 2:3-4 ఉందండి. ఇక్కడ ఇక్కడ మనం ఈ ప్రవచనం నెరవేర్పు చూడాలంటే ఈ ప్రవచనం ఇప్పుడు చెప్పిన యేసు ప్రభు మరి అతి పరిశుద్ధ స్థలం అపవిత్రమైనది ఉంటుందని చెప్పాడు యేసు ప్రభు. సో ఈ నెరవేర్పు మనం ఇంకా చూడలేదు. సో మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం అంటే ఇక్కడ ఏమని రాశారంటే ఈ అంత్యక్రీస్తు ఈ ప్రవచనం నెరవేరాలంటే ఖచ్చితంగా అంత్యక్రీస్తు అనే ఆయన రావాలి. అంత్యక్రీస్తు తనకి తానే హెచ్చించుకొని ఆయన దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఆయనే కూర్చుంటాడని చెప్పి మీకు 2వ దశలోనిక పత్రికలో 2:4 వచనంలో మీకు రాయబడి ఉందండి. సో ఇట్లాంటి విషయం జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే మళ్ళీ మత్తయి సువార్త 24:16 చూస్తే మళ్ళీ పారిపోండి అని చెప్తున్నాడండి. ఫస్ట్ పారిపోండి అని చెప్పాడు. 17వ వచనాన్ని చూస్తే మరి మిద్ది మీద ఉన్నవాడు మళ్ళీ వస్తువులు తీసుకోవడానికి ఇంట్లోకి రాకుండా అటు నుంచి అటు పారిపోండి అని చెప్పి మళ్ళీ రాశాడు. మరి ఎవరైతే పొలంలో పని చేసుకుంటున్నారో వారిని కూడా పారిపోండి అటు నుంచి అటు, అంతేగాని ఇంటికి వచ్చి ఏది తీసుకోవద్దు అని చెప్పి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు పారిపోండి అని చెప్తున్నాడు. అలానే ఇంకా గర్భిణీ స్త్రీల గురించి 19వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తే వారు ఇక్కడ ఒక ప్రేయర్ మరి ఎట్లా ప్రార్థన చేయాలి 20వ వచనం చూస్తే ఇక్కడ ఈ పరిస్థితి మాకు రాకూడదు అని ప్రార్థన చేయకూడదంట. ఎట్లా ప్రార్థన చేయాలంటే ఈ పరిస్థితి మాకు చలికాలంలో రాకూడదు, సబ్బాత్ రోజు రాకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఇది మనకి సంఘానికి ఇది చల్లదని నేను అనుకుంటున్నాను. అంటే ఇది ఎవరికంటే ఇస్రాయేల్, ఎందుకంటే సబ్బాత్ రోజు మనకి కాదు. సబ్బాత్ రోజు ఇస్రాయేల్లో ఏ ట్రాన్స్పోర్టేషన్ మరి ఏ వాహన రాకపోకలు ఉండవు కాబట్టి ఆ రోజు గర్భిణీ స్త్రీలు పారిపోవాలంటే కాలుతో పారిపోవాలి కాబట్టి పరిగెత్తుతూ పారిపోవాలి కాబట్టి అది కష్టం అవుతుంది కాబట్టి అలానే చలికాలంలో పారిపోవటం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఆ సమయంలో మీరు ఇట్లాంటి పరిస్థితి చలికాలంలో కానీ సబ్బాత్ రోజు కానీ, ఎందుకంటే ఆ రోజు ఏ వాహనాలు ఉండో చలికాలంలో పరిగెత్తడం కష్టం అవుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు. సో ఇట్లాంటి ప్రార్థన అయితే చేయొచ్చు, కానీ ఈ పరిస్థితి రాకుండా అయితే ప్రార్థన చేయడానికి లేదని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నట్టు మరి ఇక్కడ రాసి ఉన్నదని తెలియజేస్తున్నానండి. మరి ఇంకా మీరు ఇంకొకటి ఈ ప్రవచనం మనం అయితే చూడలేదు. ఈ ప్రవచనం ఖచ్చితంగా మరి 2వ రాకడ ముందు జరుగుతుందని యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి దీన్ని ఖచ్చితంగా దీన్ని నెరవేర్పు దీన్ని సూర్యోదయం మనం ఖచ్చితంగా మనం మేబీ మన జీవితంలో లేకపోతే ఇంకా ముందు జీవితాల్లో చూస్తారని మీకు ఇక్కడ రాయబడి ఉంటుంది. తర్వాత మరి ఇంకో ప్రవచనానికి వెళ్తే 24లో 37కి వెళ్తే చివరి రోజున ఆయన రాక ముందు ఎట్లా ఉంటాయి పరిస్థితులు అని చెప్పి అలాగే ఉండదు. సో ఇది ఇక్కడ ఏమని రాశారంటే చివరి దినాలు యేసయ్య రాకడ ముందు దినాలు ఎలా ఉంటాయంటే నోవాహు దినములు అలాగే ఉంటాయని చెప్పారు. ఇంకా 38వ వచనానికి వెళ్తే ఆ సమయాల్లో తినటం తాగటం వాళ్ళ పెళ్ళిళ్ళు ఇచ్చుకోవడం ఈ విషయాలు జరుగుతాయి అని చెప్పి, అంటే దీంట్లో తప్పేముంది అంటే తినటం తాగటం పెళ్ళిళ్ళు చేసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే వీళ్ళు ఎంత నిమగ్నం అయిపోయారంటే ఈ తప్ప ఇంకా వేరే విషయం లేదు మా జీవితంలో. అంటే నిత్య జీవం అనేది ఒకటి లేదని, చనిపోయిన తర్వాత జీవితం ఉంటుందని, అది ఏసైతో బ్రతకాలని, ఏసైతో ఒక దేవుడు ఉన్నాడని చెప్పి
ఆయన నమ్మనివారు, ఆయన తెలుసుకునేవారు మరి యేసయ్య రాకముందు ఎక్కువైపోతారని చెప్పి ఆ రోజులు ఇట్లా ఉంటాయని చెప్పి యేసు ప్రభు మనకి తెలియజేస్తున్నారు. ఇంకా మనం చూడాలంటే లూకాసు వార్త 17:26-30 చూస్తే చాలు. సో ఇక్కడ మన నోహా దినాల్లో చూస్తే నోహా సమయంలో మరి పడిపోయిన దేవదూతలు మరి అందమైన మనుషుల యొక్క కుమార్తెను చూసి వారితో మరి పిల్లలు కానీ మరి ఆ కొరియాస్ లాంటి జైన్స్ మరి ఆచార బాధలు మరి ఉన్నట్టు వారిని దేవుని వ్యతిరేకించినట్టు వారిని హేట్ చేసినట్టు ఇక్కడ రాయబడి ఉంది. ఇదే కాకుండా వారి ఆలోచన విధానాలు ఆ సమయంలో మరి చెడిపోయినట్టు మరి లోక్ సమయంలో ఇక్కడ రాయబడి ఉంది. లోక్ సమయంలో తీసుకుంటే మరి దేవదూతలు అక్కడ ఇద్దరు దేవదూతలు మరి లోతుని కాపాడడానికి వస్తున్న దేవదూతలు మరి వారి ఇంటికి వస్తే మరి వారితో ఆ గ్రామంలో ఉన్న చాలా మంది మరి తప్పు పనులు చేయాలని తప్పించినప్పుడు దేవుడు కూడా వారి మీద ఇంకా రాబోతుంది. మరి అట్లాంటి ఇప్పుడు కూడా మరి దేవుడు రాకడ ముందు మరి అట్లాంటి మనుషులు అట్లాంటి జనాల యొక్క ఆలోచన విధానం మనస్తత్వం అలా మారుతుందని యేసయ్య చెప్తున్నట్టు ఇక్కడ రాసి ఉన్నది. సో మన జీవితాలు చూస్తే మన ఇప్పుడు జరుగుతున్న ప్రపంచాన్ని చూస్తే చాలామంది ఈ యూట్యూబ్ కానీ షార్ట్స్ కానీ మరి టీవీలో కనపడుతున్న విషయాలు కానీ మన టీవీలో రెగ్యులర్గా మనం చేసుకుంటున్న విషయాలను చూస్తుంటే మరి మన ఆలోచన విధానాలు మనిషి యొక్క మరి ప్రవర్తించే విధానాలు మరి చెడిపోయినట్టు మరి ఈ దుస్థితిలో ఉంటున్నట్టు సో దేవుని ఉగ్రత దేవుని మీద డబ్బులు ఉంటున్నట్టు మరి మనం చూస్తున్నాం. సో దీని నెరవేర్పు నాకు తెలిసి మనం ఆల్రెడీ చూస్తున్నాం అని చెప్పి మరి ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం మనం చూస్తే ఇక్కడ నాకు ఇచ్చిన టాపిక్ మరి యేసు మహిమ అని చెప్పారు. యేసు మహిమ అంటే యేసు గొప్పతనం, యేసు యొక్క శక్తి, మరి యేసు యొక్క ఘనత. మరి యేసు యొక్క ఘనతని మనం చూడాలంటే ఫిబ్రవరికి రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయాన్ని చూస్తే మొదటి 2 వచనాలు చూస్తే సరే ఇక్కడ మనకేం రాసిందంటే ఇంతకుముందు మరి మా ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూసుకుంటే అనేక విషయాలు మరి ప్రభుత్వం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ద్వారా ఎన్నో విషయాలు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. దాన్ని నెరవేర్చు మనం ఎన్నో ఈ బైబిల్ చూడగలుగుతాం. మరి అయితే చివరి రోజులు దానికి ఇప్పుడు లాస్ట్ రోజుల్లో మరి రోజు నవమాస దినాలు దానికి వంటి రోజుల్లో మరి ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నట్టు ఆయన ఆల్రెడీ ఎన్నో ప్రవచనాలు చెప్పాడు, ఎన్నో విషయాలు చెప్పాడు, ఎలా బ్రతకాలి అని ఎన్నో విషయాలు చెప్పాడు. అవన్నీ మనం నేర్చుకోవాలని చెప్పి మరి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నట్టు ఇక్కడ రాయబడి ఉన్నదండి. తర్వాత 3వ వచనానికి వెళ్తే 3వ వచనం ఒక 4 నిమిషాలు చూసుకుంటుంది. ఇక్కడ ఫస్ట్ మరి యేసుక్రీస్తు ప్రభు 3వ వచనంలో మొదటి చూస్తే యేసుక్రీస్తు ప్రభు లేదు తేజస్సు దేవుని యొక్క తేజస్సు అని చెప్పి రాసి ఉన్నదండి. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో అయితే బ్రైట్నెస్ ఆఫ్ గ్లోరీ అంటే తండ్రి అయిన దేవుడు ఒక సూర్యునిగా తీసుకుంటే తనలోంచి తాను వెలుగు ఇవ్వగలిగిన శక్తి, తనలోంచి తాను ఎన్నో ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడు అని తీసుకుంటుంది. కుమారుడైన దేవుడు కూడా తప్పేం కాదు, ఆయన కూడా ఒక సూర్యుని వల్లే సేమ్ తండ్రి అయిన దేవుడు ఏమైతే చేయగలడో కుమారుడైన దేవుడు కూడా అదే చేయగలుగుతున్నట్టు ఇక్కడ రాయబడి ఉన్నదని మనం ఒక స్టడీ బైబిల్ కానీ ఒక కామెంటరీ బైబిల్ తీసుకుంటే దాంట్లో మరి తండ్రి అయిన దేవుడికి ఏమాత్రం తప్పు కానీ దేవుడు కుమారుడైన దేవుడు అని చెప్పి రాయబడి ఉన్నదని ఇక్కడ నేను చెప్తున్నాను.
అలానే మీరు మరి దాని తర్వాత ఒక చిన్న మాట తీసుకుంటే చదువుతారండి. ఆ తత్వం యొక్క మూర్తి మంత్రము అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, స్త్రీ యొక్క దేవుడు. మీరు ఆది కాండం మొదటి అధ్యాయం తీసుకుంటే ఇక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. మరి ఇక్కడైతే దేవుడు మాత్రమే, మరి తెలుగు కానీ ఇంగ్లీష్ బైబుల్ తీసుకుంటే కేవలం దేవుడు అని చెప్పి రాసినారు. కానీ ఒరిజినల్గా రాసిన హీబ్రూ బైబుల్ తీసుకుంటే అది ఎలోహీమ్ అని చెప్పి హీబ్రూలో రాయబడింది. ఎలోహీమ్ అంటే ఏంటంటే మరి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక మూడు నామసింగ్లో లోకం చెప్తారంటే ఇక్కడ ఒక దేవుడు కాదు, మరి ఇక్కడ సంబంధించింది ఇక్కడ ముగ్గురు దేవుడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, అలాగే పరిశుద్ధాత్ముడైన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కలిసి చేసిన పని ఒకటే. ముగ్గురు కలిసి వేరు వేరు పనులు చేయడం, ముగ్గురు కలిసి చేసిన పని ఒకటే అని చెప్పి మనకి ఇక్కడ బైబిల్లో రాసి ఉందని చెప్తున్నాను. సో ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఇంకొకటి ఏం చెప్తారంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఆల్మోస్ట్ సేమ్ గుణగణాలు కలిగి ఉన్నారు అని చెప్పి రాయబడి ఉంది. అంటే తండ్రి అయిన దేవుడు ఏమైతే ఉన్నాయో కుమారుడైన దేవుడు కూడా అంతే ఉన్నాయి. ఇతరికి తప్పేం కాదు, ఆయన తక్కువైన దేవుడు ఏం కాదని చెప్పి ఇక్కడ రాయబడి అని చెప్పి తర్వాత ఇక సో ఇక్కడ ఆయన మాట చేత సమస్తము, మరి సమస్తము ఆది ఒక మాట ద్వారా సృష్టించిన దేవుడు ఇంకా సమస్తాన్ని రన్ చేయగలడానికి, సమస్తాన్ని నడవడానికి ఆ ఒక మాట ఇంద్రంగా, ఇప్పుడు మనం బండి నడవాలంటే దానికి ఇంద్రం పోస్తాం కదండి. సో సమస్తాన్ని ఆది ఒక మాట ద్వారా సృష్టించిన దేవుడు ఆ సమస్తాన్ని ఇంకా ఆ మాట ద్వారానే ఇంకా పట్టుకొని నడిపిస్తున్నట్టు, ఇంకా ముందుగా నడిపిస్తున్నట్టు ఇక్కడ రాయబడి ఉన్నది చెప్తున్నామండి. తర్వాత మరి చదివితే సరే ఇక్కడ వచ్చి శుద్ధీకరణ చేశాను. ఇక్కడ మనం లెక్సీకరణలో ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు మన కోసం, మన పాప పరిహారార్థమే మన కోసం రక్షణ చెందింది. మరి మనల్ని పరిశుద్ధంగా చేయడానికి, మనల్ని తండ్రి అయిన దేవుడు నిరపరాధులుగా నిలబడడానికి మనకి మరి ఇక్కడ శిలువ యాగం చేసినట్టు రాయబడినాం. మరి ఇక్కడ దీని గురించి ధ్యానించుకోవాలనుకుంటే మరి మన పేరు సాల్వేషన్ ఆమె చేస్తారండి, కాకపోతే రక్షణ సైన్యం. సో ఈ రక్షణ సైన్యంలో మనం దేని నుంచి రక్షించబడుతున్నాం అని చెప్తారండి. దేని నుంచి మనం రక్షించబడుతున్నాం? దేని నుంచి మనం రక్షించబడుతున్నాం? మన చర్చ్ పేరు రక్షణ సైన్యం. సో మనం దేని నుంచి రక్షించబడాలి కదా, దేని నుంచి రక్షించబడుతున్నాం చెప్పండి. దేని నుంచి రక్షించబడుతున్నాం తెలుసండి. దేని నుంచి రక్షించబడుతున్నాం అంటే ఖచ్చితంగా సాతాను నుంచి రక్షించబడుతున్నాం. కాకపోతే ఇంకో సాతాను కంటే గొప్ప వారంలో ఆయన ఉన్నాడు, తండ్రి అయిన దేవుడి నుంచి రక్షించబడుతున్నాం. తండ్రి అయిన దేవుడి నుంచి ఎలా రక్షించబడుతున్నాం అంటే మన ఆలోచన విధానాలు, మనం చేసే పాప క్రియల వల్ల తండ్రి అయిన దేవుని ఉగ్రత మన మీద చెలరేగుతుంది. ఆ ఉగ్రత నుంచి కాపాడటానికి యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని చిందించి మరి పాప పరిహారం చేసినట్టు మనం చూస్తున్నాం. సో తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే మన మీద వచ్చే, మనం చేసిన పాప కార్యాల మీద వచ్చే ఉగ్రత, సర్వ ఉగ్రత, మనందరం చేసే, మన ప్రపంచంలో చేసే అందరి పాపాల మీద వచ్చే ఉగ్రతని మరి శిలువ మీద కుమారుడైన దేవుడి మీద మ్రోపినట్టు అలా మనకి పాప పరిహారం, మరి ఇక్కడ పాపాన్ని తుడిచివేస్తున్నట్టు మరి రాయబడి ఉన్నదండి. తర్వాత ఏం జరుగుతుందంటే 3వ వచనం చివరిగా వెళ్తే లేదండి 3వ వచనంలో చివరి భాగం ఆయన కూర్చున్నాడు అని చెప్పి రాశాడు. కూర్చున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే మరి యేసు ప్రభు ఎందుకు మరి భూలోకానికి వచ్చాడు, మరి ఎందుకు శిరోమరణం చేశాడు, ఇవన్నీ ఆలోచిస్తే మన కోసం, మన పాపాల కోసం చేశాడు అని చెప్తే ఆయన చేసిన పని ముగించడం వల్ల మరి సమస్తము ఆయన ఎందుకు వచ్చాడో ఆ పని చేయగలిగిన పని చేసినందువలన ఆయన కూర్చోగలిగిన స్థితికి వచ్చాడని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నదండి.
తర్వాత ఇంకా ఇక్కడ తండ్రి అయిన దేవుడి గురించి, కుమారుడైన దేవుడి గురించి, మరి దేవదూతుల గురించి ఒక చిన్న పోలిక రాయబడింది 4వ వచనం 5వ వచనంలో. మరి కుమారుడైన దేవుడు దేవదూతుల కంటే గొప్పవాడుగా రాయబడి ఉంది. దేవదూతులు కేవలం మరి మనకి వారికి దాసీలుగా ఉన్నారని, సహాయకులుగా ఉన్నారని రాయబడి ఉన్నదండి. తర్వాత ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని దేవ అని చెప్పి సంబోధిస్తున్నాడు. 7వ వచనం మనం తీసుకుంటే, చాలు. సో ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని దేవ అని చెప్తున్నాడు. ఇక్కడ నీవు నీతిని ప్రేమించింది, తర్వాత సమస్తమును, మరి భూమిని దాని పునాదులు మీరే వేశారు, మరి ఆకాశాలు మీ హస్తకృత్యము అని చెప్పి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని ఇక్కడ పొగుడుతున్నట్టు, కనపరుస్తున్నట్టు మరి ఇక్కడ రాయబడి ఉన్నదండి. అవన్నీ నశించిపోతాయి కానీ తరతరములు ఉంటారని చెప్పి ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడి గురించి ఇక్కడ చెప్తున్నారు. మరి హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 14వ వచనానికి వస్తే ఇక్కడ సాతాను గురించి ఒక చిన్న విషయం రాయాలి. చాలండి సార్. ఇక్కడ సాతాను మరణపు శక్తి కలిగిన వాడిగా, మరి ఆ మరణపు భయాలతో మరి దాసీలుగా చేసుకొని, మరి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా మందికి మరణ భయం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన మరణ పునరుద్ధానాల వల్ల ఆయన శిలువ మీద చనిపోయి మరి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా లేపబడినందువల్ల ఆ సాతాను ఏదైతే శక్తి కలిగి ఉందో, సాతాను చావు యొక్క శక్తి కలిగి ఉంది. ఆ చావు యొక్క శక్తిని, మరి ఆ చావు యొక్క ముళ్ళని యేసుక్రీస్తు ప్రభు మరి జయించినట్టు, మరి జయించి తండ్రి యొక్క రాజ్యానికి మరి సులువు మార్గాన్ని వేసి మరి ఆయనే జీవము మార్గము, జీవము సత్యము మార్గము, మరి తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యానికి, ఆ తండ్రి అయిన దేవుని రాజ్యంలో నిత్య జీవం ఉంటుంది. ఆ నిత్య జీవానికి అంటే చనిపోయిన తర్వాత కూడా జీవం ఉంది, అది పరలోకంలో ఆయనతో ఉంటుంది అని చెప్పి ఆ భయాన్ని, ఎవరికైతే ఆ భయం ఉందో, మరి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి మనం రక్షింపబడితే ఆ నిత్య జీవానికి వెళ్ళగలిగిన స్థితిలో ఉంటామని చెప్పి ఆ భయాన్ని తీసివేయగలిగిన శక్తి ఉందని చెప్పి మనకి పౌలు భక్తుడు ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో తెలియజేస్తాడని చెప్తున్నానండి. మరి మనకి ఇచ్చిన టాపిక్ మరి చివరి భాగానికి వస్తే ఇక్కడ 2వ పేతురు 1వ అధ్యాయం 21వ అధ్యాయం 20వ వచనం చదివితే, 2వ పేతురు 1వ అధ్యాయం 25. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ప్రవచన వాక్యాలు ఉన్నాయండి. ప్రవచనం అనేది వేకువసుక, మరి వేకువసుక తర్వాత వేకువసుక అంటే ఫస్ట్ ప్రయత్నం వస్తుంది, తర్వాత ఖచ్చితంగా మరి సూర్యోదయం అనేది జరుగుతుంది. సో వేకువసుక వచ్చిన తర్వాత సూర్యోదయం అంటే ప్రవచనం అనేది వేకువసుక తీసుకుంటే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు మరి సూర్యోదయంగా తీసుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఈ ప్రవచన వాక్యాలు కేవలం వారు ఊహించుకొని చెప్పినవి కాదు అని చెప్పి 20వ వచనంలో రాయబడి ఉంది. అలాగే 21వ వచనానికి వస్తే, సో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నింపుదల ద్వారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు నింపుదల ద్వారా మరి మీరు చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఫలాలు లేకపోతే బహుమతులు ఎన్నో వస్తాయి. మరి పరిశుద్ధాత్మ దేవుడు నింపుదల ద్వారా మరి బహుమతి అయితే ప్రవచన వాక్యం. ఈ ప్రవచన వాక్యం కేవలం వారి ఊహాగానాల వల్ల వస్తుంది కాదు, మరి దేవుడు మనకి చెప్పాల్సిన మాటలు మన ముందుగానే అలర్ట్ చేయడానికి చెప్పిన ప్రవచన వాక్యాలని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నదండి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క కలిగి ఉండటం వల్ల కలిగిన ఫలాల వల్ల మనం ధర్మశాస్త్రాన్ని, మరి ధర్మశాస్త్రాన్ని అంటే 10 కమాండ్మెంట్స్ 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ 10 కమాండ్మెంట్స్ని మనం నెరవేర్చగలిగిన స్థితిలో మరి ఈ ఫలాలు ఉంటే మనం ఖచ్చితంగా నెరవేర్చగలమని చెప్పి మరి ఇక్కడ
పేతురు మనకి చెప్తున్నట్టు, అలానే పేతురు మరి చివరిగా మరి దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభువుని ప్రత్యక్షంగా పేతురు చూశాడు. చూసి నేను ఇది గొప్ప విషయమే, ఇది నేను తక్కువేం కాదని చెప్పట్లేదు, కానీ అలానే ఈ బైబిల్ మనం చదివితే దాంట్లో ప్రవచన వాక్యం ఉంటుంది. ఆ ప్రవచన వాక్యాలను కూడా మనం ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అక్కడ వచ్చినప్పుడు రాక ముందు ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి, దాంట్లో మనం ఏం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోగలిగిన స్థితిలో ఉంటాం. మరి ఆ స్థితిలో ఉండడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుడు రాకడ ముందు అలర్ట్ చేసి మనల్ని కూడా ఎత్తపడుటకు మనకి సహాయం చేస్తాడని చెప్పి పేతురు మనకి ఇక్కడ తెలియజేస్తున్నట్టు అది ఇది ముగిస్తున్నానండి. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరి శివ సెల్టర్స్కి మరి మీకు అందరికీ వందనాలు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు. చక్కటి వాక్యోపదేశాన్ని చేసిన వారికి సంగతి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. టెక్స్ట్లో 3 అంశాల గురించి మనకు బోధించారు. నెంబర్ 1 రూపాంతరం, రెండోది ఏంటంటే ప్రాఫెసిస్ నెరవేర్పు, మూడోది ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల. కాబట్టి మీకు ఇవన్నీ అర్థమయ్యాయి అని చెప్పి నేను తెలుస్తున్నాను. అలాగే శివ గారి కూడా చివరి ప్రార్థన ఆశీర్వాదాలు ఇవ్వడానికి మన మధ్యకి రావడం అనేది చాలా సంతోషం. ఈరోజు సెకండ్ ఇన్ కమాండ్ సల్వేషన్ ఆర్మీ జనరల్ గారు మొట్టమొదటి వారు చీఫ్ ఆఫ్ ది స్టాఫ్